టాలీ క్లాస్ 7 అండి. టాలీ క్లాస్ 7లో ఎక్సర్సైజ్ 4 చేసే ముందు మనం బిల్ వైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామండి. ఇందులో 4 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ న్యూ రిఫరెన్స్ అండి. న్యూ పర్చేజ్ ఆర్ సేల్ అంటే కొత్తగా కొన్నా కానీ, కొత్తగా అమ్మినా కానీ వాటిని న్యూ ప్రిఫరెన్స్లో వేస్తామండి. ఎగ్నెస్ట్ రిఫరెన్స్ అంటే అండి, మనీ తీసుకున్నా లేదా ఇచ్చినా ఎగ్నెస్ట్ రిఫరెన్స్ అవుతుందండి. ఇప్పుడు న్యూ పర్చేస్ చేసినా, సేల్ చేసినా ఒక కంపెనీ నుంచి మనం పర్చేస్ చేసాము, సేల్ చేసాము. సో అదే కంపెనీని మళ్ళీ ఇంకొకసారి కూడా మనం పర్చేస్ చేసినా లేదంటే అమ్మినా వాటిని ఆ ట్రాన్సాక్షన్ని ఎగ్నెస్ట్ రిఫరెన్స్లో వేసుకుంటామండి. ఓకే అండి. ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ అదే కంపెనీతో రిపీట్ అయితే కనుక దాన్ని ఎగ్నెస్ట్ రిఫరెన్స్లో వేసుకుంటామండి. ఇంకా వేరే విధంగా చెప్పాలంటే బిట్లుగా ఇవ్వడాన్ని కూడా ఎగ్నెస్ట్ రిఫరెన్స్ అంటారండి. అంటే డబ్బులు కొంచెంగా డబ్బులు ఇవ్వడాన్ని ఎగ్నెస్ట్ రిఫరెన్స్ అంటారండి. ఓకేనండి. నెక్స్ట్ ఆన్ అకౌంట్ అండి. ఆన్ అకౌంట్ అంటే నో ట్రాన్సాక్షన్స్. దీనికి నో ట్రాన్సాక్షన్స్ అండి. సో సింగిల్ పేమెంట్ కానీ ఒకేసారి కొనేదాన్ని ఆన్ అకౌంట్ అంటారండి. సో ఇప్పుడు ఒక కంపెనీ నుంచి మనం కొన్నామండి, లేదంటే ఒక కంపెనీకి మనం అమ్మాం. సో అమ్మినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు అనేవి అప్పటికప్పుడే ఎంతైతే ఆ ప్రోడక్ట్కి ఎంతైతే డబ్బులు అయిందో అప్పటికప్పుడే ఒక సింగిల్ పేమెంట్లో ఇచ్చేసామండి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్లో ఆన్ అకౌంట్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ అడ్వాన్స్ అండి. అడ్వాన్స్ అంటే కొన్నప్పుడు కానీ లేదా అమ్మినప్పుడు కానీ ముందుగా కొంచెం అడ్వాన్స్ ఇచ్చే వాటిని అడ్వాన్స్లో వేయాలండి. ఓకేనా అండి. ఇవి బిల్ వైస్ డీటెయిల్స్ అండి. బిల్ వైస్ డీటెయిల్స్ ఓకేనండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ఇదిగోండి, జనరల్ని మనం రికార్డ్ గ్రూప్లో రాసినప్పుడు ఈ విధంగా టేబుల్లో రాసుకుంటామండి. ఫస్ట్ సీరియల్ నెంబర్, డేట్, పర్టికులర్స్, జనరల్ ఎంట్రీ, అమౌంట్, లెడ్జర్, గ్రూప్, వాచర్ అండి. ఓకేనండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండి 1 వేసుకున్నాము అండ్ డేట్ 1.9 అండి. ట్రాన్సాక్షన్ ఏంటంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 5 lakhs అండి. దీనికి జనరల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్లో వేసుకుంటామండి, టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్లో వేసుకుంటామండి. అమౌంట్ రెండు వైపులో వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసుకున్నాము. క్యాష్ అకౌంట్కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. క్యాపిటల్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ అండి. ఓకేనండి. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అండి, అది F6 వాచర్ అండి. నెక్స్ట్ ఓపెన్ న్యూ అకౌంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ క్యాష్ 2 lakhs అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనికి జనరల్ ఎంట్రీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులో వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ అండి. క్యాష్ అకౌంట్ ఏమో గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. ఓపెన్ ఏ న్యూ అకౌంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ క్యాష్, అది F4 వాచర్ అండి. డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ GSM to USA $1,000 deposited in Axis Bank, given Axis Bank check number 678531. సో డొనేషన్స్ GSM టు USAకి $1,000 డిపాజిట్ అయినాయండి యాక్సిస్ బ్యాంక్లో. దీనికి చెక్ నెంబర్ 678531 అండి. దీనికి జనరల్ ఎంట్రీ ఏంటంటే SBI అకౌంట్ డెబిట్ అండి, టు డొనేషన్ రిసీవ్డ్ క్రెడిట్ అండి. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఆ డాలర్కి వాల్యూ $1,000 68 అండి. ఒక డాలర్కి 68 రూపీస్ అండి ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏ డేట్లో అయితే జరిగినాయో అప్పుడు డాలర్ రేట్ వేసుకుంటామండి. ఓకేనండి. అప్పుడు 68 ఉంది. సో $1,000 ఇంటూ 68 ఈక్వల్ టు మనకి 68,000 రూపీస్ వచ్చినాయండి. ఓకేనండి. నెక్స్ట్ మనీ రెండు వైపులో వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసుకున్నాము. SBI అకౌంట్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్ అండి. డొనేషన్ రిసీవ్డ్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. సో డొనేషన్స్ రిసీవ్డ్ అది F6 వాచర్ అండి. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ బై క్యాష్ 1,500 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులో వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసుకున్నాము. స్టేషనరీ ఎక్స్పెన్సెస్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్ అండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ బై క్యాష్ కాబట్టి దానికి F5 వాచర్ అండి. నెక్స్ట్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ పూర్ పెయిడ్ క్యాష్ 40,800 అండి. దీనికి జనరల్ ఎంట్రీ
బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది, లెడ్జర్లో రాసుకున్నాము. బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి గ్రూప్. క్యాష్ అకౌంట్ గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ పూర్ పెయిడ్ క్యాష్, అది FI వాచర్ అండి. టెంట్ బిల్ పెయిడ్ బై క్యాష్ 5,000 రూపీస్ అండి. దీనికి జనరల్ ఎంట్రీ టెంట్ బిల్ అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసాము. టెంట్ బిల్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. టెంట్ బిల్ పెయిడ్ కాబట్టి FI వాచర్ అండి. నెక్స్ట్ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ క్యాష్ 48,000 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ మిషనరీ అకౌంట్ డెబిట్ అండి, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసుకున్నాము. మిషనరీ అకౌంట్కి గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి. క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. పర్చేజ్డ్ మిషనరీ ఫర్ క్యాష్ కాబట్టి FI వాచర్ అండి. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ అబ్రహాం 100 euros deposited in bank given OBC check number 345200. ఓకే అండి, డొనేషన్ అనేది రిసీవ్ అయింది ఎవరిది, మిస్టర్ అబ్రహాం దగ్గర నుంచి. ఆయన 100 euros డిపాజిట్ చేశారండి. నెక్స్ట్ దీనికి అంటే ఏ బ్యాంక్ అండి, స్టేట్ బ్యాంక్ అండి. అంటే ముందు నుంచి ట్రాన్సాక్షన్ జరిగేది స్టేట్ బ్యాంక్కి డిపాజిట్ అయినాయి అండి. ఒకసారి చూడండి, ఇక్కడ 100 euros అండి. దీనికి అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ జరిగిన ఆ డేట్స్లో ఒక యూరోకి 78 రూపీస్ ఉండేదండి. సో అలా 100 × 78 రూపీస్ 7,800 అండి. సో ఇప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటంటే SBI అకౌంట్ డెబిట్ అండి, టు డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులో వేసుకున్నాము. జనరల్ ఎంట్రీలో వేసింది, లెడ్జర్లో వేసుకున్నాము. SBI అకౌంట్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్, డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్కి ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. సో డొనేషన్ రిసీవ్డ్ వచ్చింది కాబట్టి F6 వాచర్ అండి. సాలరీస్ పెయిడ్ బై క్యాష్ 15,000 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ సాలరీస్ అకౌంట్ డెబిట్ అండి, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపు రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది, లెడ్జర్లో రాసుకున్నాము. సాలరీస్ అకౌంట్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సాలరీస్ పెయిడ్ వచ్చింది కాబట్టి FI వాచర్ అండి. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ బై క్యాష్ 3,500. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డెబిట్ అండి, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. నెక్స్ట్ మనీ రెండు వైపు రాసుకున్నాము. జనరల్ ఎంట్రీ రాసింది, లెడ్జర్లో రాసుకున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ అకౌంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. క్యాష్ అకౌంట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ వచ్చింది కాబట్టి FI వాచర్ అండి. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ జాన్ 720 euros డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ గివెన్ ఆంధ్ర బ్యాంక్ చెక్ నెంబర్ 00987. ఆంధ్ర బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ అండి 720 euros డిపాజిట్ అయినాయండి. సో తెలుసు కదండి, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు 78 రూపీస్ అండి దానికి. సో 720 × 78 రూపీస్ 56,160 అండి. సో దీనికి జనరల్ ఎంట్రీ SBI అకౌంట్ డెబిట్ అండి, డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది, లెడ్జర్లో రాసుకున్నాము. సో SBI అకౌంట్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ అండి. డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. డొనేషన్ రిసీవ్డ్ వచ్చింది కాబట్టి F6 వాచర్ అండి. నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై క్యాష్ 1,250. దీనికి జనరల్ ఎంట్రీ ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది, లెడ్జర్లో రాసుకున్నాము. ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో పెయిడ్ అనేది వచ్చింది కాబట్టి FI వాచర్ అండి. లాస్ట్ ట్రాన్సాక్షన్ డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ ఫిలిప్స్ $109 డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ గివెన్ కెనరా చెక్ నెంబర్ 080023 అండి. కెనరా బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్కి $109 డిపాజిట్ అయినాయండి. సో తెలుసు కదండి, ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డాలర్కి 68 రూపీస్ జరుగుతుందండి. సో 109 × 68 = 7,412 రూపీస్ అండి. సో దీనికి జనరల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ దానికి డెబిట్ అండి. స్టేట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అండి, డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా రాసుకున్నాము. సో అంటే ఇప్పుడు వరకు మన యూరోస్ ఎంత అని చెప్పి రాసుకున్నాము. అలాగే
డాలర్స్ ఎంతని రాసుకున్నాం. సో అలా రాసుకుని అంటే డాలర్కి యూరోస్ కానీ మల్టిప్లై చేసుకున్న అమౌంట్ని మనం ఇక్కడ వేసుకుంటున్నామండి అమౌంట్లో. సో ఇప్పటి వరకు ఇలాంటి యూరోస్ది డాలర్స్ది 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. 4 ట్రాన్సాక్షన్స్కి మనం డాలర్ మల్టిప్లై చేసి లేదంటే యూరోస్ మల్టిప్లై చేసి వచ్చిన అమౌంట్లో వేస్తున్నామండి. సో ఇప్పుడు జనరల్ ఎంట్రీలో వేసింది లెడ్జర్లో వేస్తున్నాము. బ్యాంక్ అకౌంట్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ అండి, అదే స్టేట్ బ్యాంక్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ అండి. డొనేషన్ రిసీవ్డ్కి గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. సో డొనేషన్ రిసీవ్డ్ కాబట్టి F6 వోచర్ అండి. ఓకేనా అండి. ఇప్పటి వరకు మనం చేసిన ఈ వీడియోస్లో కంపెనీ క్రియేట్ చేయడం, లెడ్జర్ క్రియేట్ చేయడం, వాచర్ క్రియేట్ చేయడం, బ్యాలెన్స్ షీట్ చూడడం, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడడం తెలుసుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తామండి. అది F11 వాచర్స్లో GST నో పెడతాము. నెక్స్ట్ కరెన్సీ క్రియేషన్ చేయాలండి. ఇప్పుడు కొత్తగా ఒక పాయింట్ యాడ్ అవుతుందండి. కరెన్సీ క్రియేషన్ చేయాలండి. లెడ్జర్ క్రియేషన్, వాచర్ అండ్ క్రియేషన్, రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తామండి. ఓకేనండి. సో ఇప్పుడు సిస్టంలో చేద్దాము. టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నానండి. కంటిన్యూ ఎడ్యుకేషన్లో ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4 కంపెనీ క్రియేట్ చేద్దామండి. సో కంపెనీ క్రియేషన్ కోసం Alt-K క్రియేట్ ఎక్సర్సైజ్ 4 అండి. అంటే మీరు ఏ కంపెనీ అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ కంపెనీది పెట్టాలి. అంటే మనకి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అండి ఎక్సర్సైజ్ మొత్తం 20 ఉంటాయండి. సో మనకి డీటెయిల్గా తెలియడం కోసం ఇలా ఎక్సర్సైజ్ అని పెట్టేస్తున్నాను నేను. మనం ఏదైనా నచ్చింది పెట్టుకోవచ్చు అండి. జాబ్లో అయితే ఏ కంపెనీ అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో కంపెనీ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటాను. ఓకేనండి. ఎక్సర్సైజ్ 4 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ ఇస్తున్నాను. స్టేట్ ఇస్తున్నానండి ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ పిన్ కోడ్, టెలిఫోన్ అన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదండి. ప్రస్తుతానికి కంపెనీ నేమ్ ఇస్తాము, స్టేట్, కంట్రీ, డేట్ ఇచ్చుకుంటామండి. ఓకేనండి. సో నేను డౌన్ యారో మార్క్ ద్వారా నేను కిందకి వెళ్తున్నానండి. ఇది చూడండి, ఇది కూడా 21 ఇయరేనండి. ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఎంటర్ ఇస్తున్నానండి. F11 ఫీచర్స్ వచ్చిందండి. సో నేను డౌన్ యారో మార్క్ ద్వారా GST వరకు వెళ్తున్నాను. GST నో ఇస్తున్నాను, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. అదేనండి. నెక్స్ట్ స్టెప్ కరెన్సీ క్రియేషన్ కోసం క్రియేట్లో ఎంటర్ అయ్యి ఇక్కడ చూసారా లెడ్జర్ కింద కరెన్సీ అని చూసారండి, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. సో కరెన్సీ ఎంటర్ ఇవ్వగానే బాక్స్ ఓపెన్ అయిందండి. అందులో క్రియేట్ న్యూ, ఆల్టర్ ఎగ్జిస్టింగ్ అండి. సో ఫస్ట్ మనం క్రియేట్ న్యూ ఎంటర్ ఇస్తున్నానండి. నేను క్రియేట్ న్యూ ఎంటర్ ఇస్తున్నానండి. ఇట్లా వస్తుందండి కరెన్సీ క్రియేషన్. ఇప్పుడు ఫస్ట్ డాలర్స్ ఇద్దామండి. సింబల్లో డాలర్ ఇద్దాము. అది నెంబర్ 4లో ఉందండి. నేను అది షిఫ్ట్ చేసి 4 ప్రెస్ చేస్తున్నాను. డాలర్ సింబల్ వచ్చింది. ఎంటర్ ఇస్తున్నాను. ఫార్మల్ నేమ్లో డాలర్ ఇవ్వాలండి. డాలర్ ఇచ్చాను. డాలర్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇంక ఇవేమీ మనం టైప్ చేయని అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి బోల్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డిసిమల్ అండి. అందులో సెంట్స్ అని ఇవ్వాలండి. CENTS సెంట్స్ అని ఇవ్వాలండి. ఇంకా ఎంటర్ ఇచ్చి సేవ్ చేయాలండి. సెంట్స్ అని ఇచ్చాక ఎంటర్ ఇచ్చాక సేవ్ చేయాలండి. సేవ్ ఇచ్చాను. నెక్స్ట్ యూరోస్ చేయాలండి. యూరోస్ కరెన్సీ క్రియేషన్ కోసం మనం ఇప్పుడు కీబోర్డ్లో యూరో సింబల్ అనేది ఉండదండి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తామంటే Alt+0128 ప్రెస్ చేస్తామండి. యూరో సింబల్ రావాలంటే ఇలాంటి కీబోర్డ్ ఉండాలండి. చూసారా ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 0 to 9 వరకు నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు Alt+0128 అనేది ఇక్కడ
చూడండి ఇక్కడ ప్రెస్ చేయాలండి. ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే రాదండి, యూరో సింబల్ అనేది రాదు. ఇక్కడ ప్రెస్ చేయాలండి. ఇక్కడ Alt+0128 అనేది ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి యూరో సింబల్ సిస్టంలో వస్తుందండి, సింబల్ దగ్గర వస్తుంది. కానీ కొన్ని ల్యాప్టాప్ కీబోర్డ్స్లో ఇలా 01291 ల్యాప్టాప్స్ ఇది ఉండదండి. ఓకేనండి. ఇలా అంటే 2 చోట్ల నెంబర్స్ ఉండవండి కొన్ని ల్యాప్టాప్స్లో, కానీ కొన్ని ల్యాప్టాప్స్లో ఉంటాయండి. ఉంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రమే ఈ Alt+0128 అనేది ఇక్కడ ప్రెస్ చేయాలండి. ఓకేనా అండి. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో అయితే ఇలాంటి కీబోర్డ్ లేదండి. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, చూడండి నేను యూరో సింబల్ గురించి ఏం చేశానంటే, ఇక్కడ టాలీ ప్రైమ్ ఇట్లా వచ్చింది కదండి, దీని మీద క్లిక్ చేస్తే అది అందులోకి వెళ్తుందండి. ఓకేనా అండి. నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ నేను యూరో సింబల్ అని ప్రెస్ చేస్తున్నానండి. యూరోస్ సింబల్. ఇప్పుడు చూడండి నేను యూరోస్ సింబల్ అనేది టైప్ చేశానండి. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ యూరోస్ సింబల్ ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మౌస్తో ఇలా ప్రెస్ చేసి ఇలా అన్నానండి. నేను ప్రెస్ చేసి ఎట్లా అంటే ప్రెస్ చేసి పట్టుకుని ఎరో మార్క్ని ఇలా జరిపితే ఇలా వస్తుందండి. ఇక్కడ నేను ఇలా ఇలా బ్లూ లైన్ వచ్చేటట్టు చేసి ఇప్పుడు Ctrl+C ప్రెస్ చేస్తున్నానండి. నేను Ctrl+C ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి చూడండి ఇక్కడ టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ Ctrl+V ప్రెస్ చేస్తున్నానండి. ఫస్ట్ అక్కడ Ctrl+C ప్రెస్ చేశాను. టాలీ ప్రైమ్లోకి వచ్చి Ctrl+V చేస్తున్నానండి. చూడండి యూరో సింబల్ వచ్చిందండి నాకు. ఓకేనండి. యూరో సింబల్ కోసం మనం 2 విధాలుగా చేస్తామండి. ఒకటి కీబోర్డ్లో చెప్పాను కదండి, నెంబర్స్ పైన ఉండాలి, అలాగే కింద కూడా ఉండే కీబోర్డ్లోనే, అంటే కింద నెంబర్స్ ఉన్న దాంట్లోనే Alt+0128 ప్రెస్ చేస్తే యూరో సింబల్ వస్తుందండి. లేదంటే మనం టాలీ ప్రైమ్ చేస్తూనే క్రోమ్ని ఒకసారి ఓపెన్ చేసి అందులో యూరో సింబల్ అందులో డౌన్లోడ్ చేస్తాయండి. యూరో సింబల్ ఉంటుంది కదండి, దాన్ని యారో మార్క్తో మనం ఇట్లా ప్రెస్ చేసుకుని అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+C ప్రెస్ చేసి మళ్ళీ టాలీ ప్రైమ్లోకి వచ్చి Ctrl+V ప్రెస్ చేస్తే మనకి యూరో సింబల్ వచ్చిందండి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఫార్మల్ నేమ్ అండి. ఇది ఎంటర్ ఇస్తున్నాను. ఫార్మల్ నేమ్లో యూరోస్ ప్రెస్ చేస్తున్నానండి. ఇదిగోండి యూరోస్ ప్రెస్ చేశానండి. నెక్స్ట్ ఎంటర్ ఇస్తూ చూడండి ఇక్కడ వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డిసిమల్లో సెంట్స్ ఇవ్వాలండి. SENTS ఇచ్చానండి. ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడితో మనకి ఈ ట్రాన్సాక్షన్స్లో డాలర్ సింబల్ ఉందండి, యూరో సింబల్ ఉంది. దాన్ని అంటే ఆ సింబల్స్ని మనం కరెన్సీ క్రియేషన్గా 2 చేసుకున్నామండి. ఓకేనండి. ఇక్కడితో కరెన్సీ క్రియేషన్ అయిపోయింది. 2 ఉన్నాయి కాబట్టి 2 చేస్తాం. ఇంకా ఉంటే ఇంకా చేస్తాము. ప్రస్తుతానికి మనకి ఈ ఎక్సర్సైజ్లో 2 ఉన్నాయి కాబట్టి 2 చేశాను నేను. ఇప్పుడు ఎస్కేప్ చేస్తూ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నానండి. అవసరం లేదండి, ఆల్రెడీ క్రియేట్లోంచి మనం వచ్చాం కాబట్టి ఎస్కేప్ చేస్తే మాస్టర్ క్రియేషన్ వచ్చిందండి. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ కరెన్సీ క్రియేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి, లెడ్జర్ క్రియేషన్. ఇంకొన్ని లెడ్జర్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం లెడ్జర్ సేవ్ చేద్దామండి. ఓకే అండి. ఇప్పుడు మీరు ఆ ఎక్సర్సైజ్ 4 ట్రాన్సాక్షన్స్ మీరు చూసారు కదండి, అవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకుంటే మీకు ఇందులో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఫస్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఇస్తున్నాను. క్యాపిటల్కి గ్రూప్ ఏంటండి, సో గ్రూప్ని అండర్లో వేయాలి కదండి. క్యాపిటల్కి గ్రూప్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ అండి. క్యాపిటల్ అకౌంట్ ఇచ్చి కంట్రోల్లో చేస్తున్నాను. ఎంటర్ ఇచ్చి కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాను. ఓకే. దీనికి అండర్ ఏంటండి, బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ SBI అకౌంట్ అండి, అది కూడా మనం ఇప్పుడే సేవ్ చేసామండి. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అండి. నెక్స్ట్ లెడ్జర్ డొనేషన్ రిసీవ్డ్.
డొనేషన్ రిసీవ్డ్ అండ్ లెడ్జరు. గ్రూప్ ఏంటంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి గ్రూపు. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండి. దీని గ్రూపు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఎంటర్ ఇస్తూ అండర్లోకి వచ్చాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండర్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ ఇస్తున్నానండి, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుందండి సిస్టంలో. నెక్స్ట్ లెడ్జర్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి. బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. దీనికి గ్రూపు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, అది నేను ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ ఉంటుంది. నెక్స్ట్ టెంట్ బిల్ అండి. టెంట్ బిల్ ఎంటర్ ఇస్తున్నాను. టెంట్ బిల్కి అండరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, నేను ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మిషనరీ అండి. నెక్స్ట్ లెడ్జర్ మిషనరీ. అండి. మిషనరీకి అండర్ ఏంటండి? ఫిక్స్డ్ అసెట్స్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ అకౌంట్, అది కూడా సేవ్ చేసాము. డొనేషన్ రిసీవ్డ్ కూడా సేవ్ చేసాము. నెక్స్ట్ సాలరీస్ అండి. నెక్స్ట్ లెడ్జర్ సాలరీస్ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అండి. నెక్స్ట్ లెడ్జర్ ఎలక్ట్రిసిటీ బిల్ అండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, నేను ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ అకౌంట్ సేవ్ చేసాము. డొనేషన్ రిసీవ్డ్ అది కూడా సేవ్ చేసాము. నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ అండి. నెక్స్ట్ లెడ్జర్ ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ అండి, ఎంటర్ ఇస్తున్నాను. దీనికి గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, నేను ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ అండి, అది కూడా సేవ్ చేసాము. డొనేషన్ రిసీవ్డ్ కూడా సేవ్ చేసాము. ఇక్కడితో లెడ్జర్ క్రియేషన్ కంప్లీట్ అయిందండి. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ వోచర్ క్రియేషన్ చేద్దామండి. ఎస్కేప్ చేస్తూ గేట్వే ఆఫ్ ట్రైల్లోకి వెళ్దామండి. ఇదిగోండి వోచర్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వోచర్ ఏంటండి? F6 అండి. F6 ప్రెస్ చేస్తున్నాను. రిసిప్ట్ వోచర్ అండి. సో అంటే మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 3లో సింగిల్ ఎంట్రీ మోడ్ చేసామండి. అదే ఇంకా సింగిల్ ఎంట్రీలోనే ఉంది. సో మామూలుగా ఎగ్జాంపుల్ దానికి సింగిల్ ఎంట్రీ చేయాలని మన ఎగ్జాంపుల్ అట్లా చెప్పుకున్నామండి. మామూలుగా అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి డబుల్ ఎంట్రీయే చేద్దామండి. ఓకేనండి. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే డబుల్ ఎంట్రీలో పెట్టడం కోసం Ctrl+H. చూడండి ఇక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంది కదా, డబుల్ ఎంట్రీ ఇచ్చానండి. ఇట్లా CRDR వచ్చిందండి. ఓకేనండి. సో ఇప్పుడు పర్టికులర్స్లో CR ఎవరండి? క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 5 lakhs అండి.
ఇదిగోండి అమౌంటు 5 లాక్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిఆర్ ఎవరండి? ఇక్కడ ఆల్రెడీ సిఆర్ ఉంది కాబట్టి డిఆర్‌గా మార్చుకుందాం అండి. ఇదిగోండి డిఆర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. సో, డిఆర్ క్యాష్ అండి. ఇదిగోండి క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 5 లాక్స్ అండి. మామూలుగా ఇక్కడ వచ్చేస్తుందండి. మన ఎంటర్ అవ్వగానే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ డిఆర్ ఉంది కదా! వస్తుంది. అది నేను ఇప్పుడు తీస్తాను. ప్రస్తుతానికి మనం 5 లాక్స్ అని ఎంటర్ ఇద్దాము. ఇదిగోండి 5 లాక్స్ ఇచ్చానండి. చూసారా అక్కడ డిఆర్ అరేంజ్ అయింది. సో, 5 లాక్స్ ఎంటర్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలండి? డేట్ ఇవ్వాలండి. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. 1-9 అండి. 1-9 ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ వాచర్ F4 అండి. F4 ప్రెస్ చేస్తున్నాను. కాంట్రా వాచర్ అండి. ఇప్పుడు సిఆర్ ఎవరండి ఇందులో? క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 2 లాక్స్ అండి. ఇవ్వండి అమౌంట్ 2 లాక్స్. అమౌంట్ 2 లాక్స్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ ఎవరండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవ్వండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. సో, మళ్ళీ బాక్స్ ఓపెన్ అయిందండి. కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నానండి. డేటు 2-9 అండి. 2-9 ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ వాచర్ F6 అండి. F6 ప్రెస్ చేస్తున్నాను. రిసిప్ట్ వాచర్ అండి. సిఆర్ డొనేషన్ రిసీవ్డ్ అండి. డొనేషన్ రిసీవ్డ్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్లో మనకి $1,000 అని ట్రాన్సాక్షన్లో ఇచ్చారండి. సో, ఇక్కడ కూడా మనం అమౌంట్లో $1,000 అని ఇవ్వాలండి. ఓకేనండి. సో, ఇప్పుడు డాలర్ సింబల్ కోసం నేను Shift 4 ప్రెస్ చేస్తున్నాను. ఓకేనండి. Shift 4 ప్రెస్ చేశాను. నెక్స్ట్ 1000 టైప్ చేస్తున్నానండి. ఇదిగోండి 1000 డాలర్ సింబల్ 1000 ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నానండి. బాక్స్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫారెక్స్ అమౌంట్ ఉంది కదండి. ఫారెక్స్ అమౌంట్ ఇట్లా వచ్చింది కదా! దాన్ని మనం ఏం చేయకూడదండి. అలా దాన్ని ఎంటర్ ఇవ్వాలంతే. ఎంటర్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్‌లో ఏమి ఇవ్వాలంటే అండి 68 ఇవ్వాలండి. ఓకేనండి. 68 ఇవ్వాలి. అంటే ఒక డాలర్‌కి ఎన్ని రూపీస్ అండి? 68 రూపీస్. సో, అదే ఇస్తున్నామండి ఇక్కడ మనం. నేను 68 ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఎంటర్ ఇవ్వగానే వాల్యూ ఇన్ రూపీస్‌లో అంటే ఇప్పటి వరకు ఫారెక్స్ అమౌంట్ డాలర్స్‌లో ఇచ్చాము. ఒక్కొక్క డాలర్‌కి ఎంతో రేట్ ఆఫ్ చేంజ్‌లో ఇచ్చాము. సో, అలా ఇవ్వగానే ఆ సాఫ్ట్‌వేరే వాల్యూ ఇన్ రూపీస్‌లో అంటే అది రూపీస్‌లోకి మనకు చెప్తుందండి 68,000 అని. ఓకేనండి. చూడండి 68,000 వచ్చింది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. సో, ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మనకి 68,000 వచ్చిందండి. ఓకేనండి. సో, ఈ విధంగా ఇలా డాలర్ సింబల్ గానీ, యూరో సింబల్ వచ్చినట్లయితే గనక ఈ విధంగా చేసుకోవాలండి. ఓకేనండి. సో, నెక్స్ట్ డిఆర్ ఎవరండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇప్పుడు డిఆర్ పక్కకు వచ్చి రావడం కోసం ఎంటర్ చేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ ఇస్తున్నానండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ ఇచ్చాను. మనీ వచ్చిందండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఇట్లా ఓపెన్ అయిందండి. సో, దీన్ని మనం ఎంటర్ ఇద్దామండి. ఎంటర్ చేస్తే ఈ బ్యాంక్ అలొకేషన్స్ బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. అందులో మనం ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ ఇస్తూ ఇన్స్టెంట్ నెంబర్ INSTNO ఉంది కదండి. అది ఇన్స్టెంట్ నెంబర్ అండి. ఆ ఇన్స్టెంట్ నెంబర్లో మనం ఏమి ఇవ్వాలంటే ఇప్పుడు ఈ చేసే ట్రాన్సాక్షన్‌కి చెక్ నెంబర్ ఉందండి. ఆ చెక్ నెంబర్ ఇవ్వాలండి ఇక్కడ. ఓకేనండి. చూడండి చెక్ నెంబర్ ఏంటంటే 67 అంటే మీరు ఆ ఎక్సర్సైజ్ చూసినట్లయితే మీకు తెలుస్తుందండి. మీరు ఒక నోట్స్‌లో రాసుకుంటే ఇవన్నీ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి. సో, నేను ఇప్పుడైతే ఇన్స్టెంట్ నెంబర్ ఏమి ఇస్తానంటే ఆ చెక్ నెంబర్ ఏముందంటే 678531 ఇచ్చానండి. చెక్ నెంబర్ ఇచ్చాను. డేట్ కామన్ అండి. డేట్ మనం ఏం చేయకూడదు. ఎంటర్ ఇచ్చేయాలి. సో, నెక్స్ట్ బ్యాంక్ నేమ్ ఇక్కడ మనం
ఇలా ఏదో టైప్ చేసినట్లయితే ఏదో సంథింగ్ ఏదో టైప్ చేసినట్లయితే ఇలా నేను F ప్రెస్ చేశానండి. మీరు ఏదైనా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేస్తే ఇక్కడ ఇట్లా వస్తుందండి. లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ నాట్ అప్లికబుల్ స్పెసిఫై బ్యాంక్ నేమ్ అని వస్తుందండి. సో, ఇందులో మనము స్పెసిఫై బ్యాంక్ నేమే ఎంటర్ ఇవ్వాలండి. నేను ఎంటర్ ఇస్తున్నాను నేను. ఇలా బ్యాంక్ నేమ్ ఏంటని అడుగుద్దండి. అంటే మనకి ఇక్కడ స్పెసిఫైడ్ బ్యాంక్ నేమ్ ఏమివ్వాలంటే అండి, మన స్టేట్ బ్యాంక్‌కి ఆల్రెడీ మనము డీఆర్‌లో ఇచ్చామండి. సో, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేని నుంచి అంటే ఏ బ్యాంక్ నుంచి డిపాజిట్ అవుతుందనేది ఆ బ్యాంక్ ఇవ్వాలండి. ఇక్కడ మనకి ఏ బ్యాంక్ నుంచి డిపాజిట్ అవుతుందండి చూడండి. థర్డ్ ట్రాన్సాక్షన్ మీరు చూసినట్లయితే డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ జీఎస్ఎం యూఎస్ఏ $1000 డిపాజిటెడ్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ గివెన్ యాక్సిస్ బ్యాంక్ చెక్ నంబర్. సో, ఇక్కడ మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి డబ్బులు డిపాజిట్ అయ్యాయండి. సో, ఇక్కడ మనం బ్యాంక్ నేమ్‌లో యాక్సిస్ బ్యాంక్ ఇస్తామండి. యాక్సిస్ బ్యాంక్ ఇచ్చాను. ఈ బ్యాంక్ నుంచి మనకు వస్తున్నాయండి స్టేట్ బ్యాంక్‌కి. సో, బ్యాంక్ నేమ్‌లో యాక్సిస్ బ్యాంక్ ఇచ్చానండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సో, నెక్స్ట్ ఏం చేయాలండి? డేట్ ఇవ్వాలండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. అలాగే 1-10 అండి. డేట్ 1-10. 1-10 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోలే చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి వోచర్ F5 అండి. F5 పేమెంట్ వోచర్ అండి. డిఆర్ ఎవరండి? స్టేషనరీ ఎక్స్‌పెన్సెస్. స్టేషనరీ ఎక్స్‌పెన్సెస్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 1500. 1500 ఎంటర్ ఇచ్చాను. ఓకే. సిఆర్ ఎవరు? క్యాష్. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. డేటు 1-10 అండి. ఇది కూడా ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి వోచర్ F5 అండి. పేమెంట్ వోచరే. సో, ఇందులో డిఆర్ ఎవరంటే బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి. బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 40,800. 40,800 ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి సిఆర్ ఎవరు? క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. డేట్ 1-10 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. నెక్స్ట్ వాచర్‌కి నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి వోచర్ F5 అండి. సో, ఇందులో డిఆర్ ఎవరండి? టెంట్ బిల్ అండి. డిఆర్ ఏంటి? టెంట్ బిల్. టెంట్ బిల్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 5,000 అండి. 5,000 ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ సిఆర్ ఎంటర్ ఇస్తున్నాను. సిఆర్ ఎవరండి? క్యాష్. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-10 అండి డేటు. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి వాచర్ F5 వాచర్ అండి. పేమెంట్ వాచరేనండి. ఇందులో డిఆర్ మిషనరీ అండి. మిషనరీ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 48,000 అండి. 48,000 ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనండి. సిఆర్ క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. ఎస్కేప్ చేశాను. డేట్ 2-10 అండి. 2-10 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షను యూరోస్ ట్రాన్సాక్షన్ అండి. ఓకేనండి. ఇప్పుడు మనం దీనికి నెక్స్ట్ 8th ట్రాన్సాక్షన్‌కి వోచర్ F6 అండి. F6 ప్రెస్ చేస్తున్నాను. రిసిప్ట్ వాచర్ అండి. సో, ఇందులో సిఆర్ ఎవరండి? సిఆర్ డొనేషన్ రిసీవ్డ్ అండి. డొనేషన్ రిసీవ్డ్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఎట్లా ఇవ్వాలండి? అంటే యూరోస్ ట్రాన్సాక్షన్ కానీ, డాలర్ ట్రాన్సాక్షన్ కానీ ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ యూరోస్ ఎంత ఇచ్చారండి? 100 యూరోస్ అది ఇవ్వాలండి. ఫస్ట్ యూరో సింబల్ ఇద్దాము.
మీకు చెప్పా కదండీ! యూరో సింబల్ కోసం ఏం చేయాలి? ఆల్ట్ ప్లస్ 0128 అంటే కింద నంబర్స్ ఉంటాయి. అంటే కీబోర్డ్‌లో కింద ఉండే వాటిని ప్రెస్ చేస్తే వస్తుంది మనకి. ఏంటది? ఆల్ట్ ప్లస్ 0128 ప్రెస్ చేస్తే యూరోస్ వస్తుంది. కానీ అలాంటి కీబోర్డ్ లేకపోతే రాదండి. సో, దానికోసం నేను ఏం చేశాను, నా ల్యాప్‌టాప్‌లో అయితే అలాంటి కీబోర్డ్ లేదు. దానికోసం నేను క్రోమ్‌లో డౌన్‌లోడ్ చేశా కదండీ! ఇప్పుడు నేను క్రోమ్‌లోకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. సో, ఇప్పుడు నేను కంట్రోల్-సి చేస్తున్నాను. కంట్రోల్-సి, కంట్రోల్-సి ప్రెస్ చేశానండి. ఇప్పుడు టాలీ ప్రైమ్‌లోకి ఎంటర్ అవుతున్నాను. ఇదిగోండి. ఇప్పుడు నేను కంట్రోల్-వి చేస్తున్నానండి. ఇదిగోండి యూరో సింబల్ వచ్చిందండి. ఎన్ని యూరోస్ అండి? 100. ఇదిగోండి 100 ఇస్తున్నాను. ఇదిగోండి ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ ఫారెక్స్ అమౌంట్ 100 యూరోస్ ఉంది కదండీ! దాన్ని ఎంటర్ ఇస్తున్నాము. ఇప్పుడు యూరోస్‌కి అంటే 1 యూరోకి ఎంతండి? అప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్‌లో 78 అండి. నేను ఇక్కడ 78 ఇస్తున్నాను. ఇదిగోండి 78 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. అంటే ఆ 100 యూరోస్‌కి మనం ఒక్కొక్క యూరోకి 78 రూపీస్ ఇస్తే గనక మనకి వాల్యూ ఇన్ రూపీస్‌లో అంటే రూపీస్‌లో ఎంతొచ్చింది? 7800 వచ్చిందండి. నేను ఎంటర్ ఇస్తున్నాను. అక్కడ అమౌంట్‌లో వచ్చిందండి. 7800 అమౌంట్ వచ్చింది. సో, అది ఇవ్వగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ కూడా వచ్చేసిందండి నాకు. ఇలా ఎంటర్ ఇవ్వగానే. ఓకేనండి. సో, ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ ఇస్తున్నాను. అన్నీ ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదండీ! అది వచ్చేసింది. సిస్టమే ఇచ్చింది. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఇట్లా వచ్చింది కదండీ! దీన్ని మళ్ళీ ఎంటర్ ఇస్తూ ఇలా వెళ్ళానండి. సో, ఇప్పుడు మన బ్యాంక్ అలోకేషన్స్ బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తూ ఇన్స్టెంట్ నెంబర్‌లోకి వెళ్ళానండి. ఇందులో ఏమి ఇవ్వాలండి? చెక్ నెంబర్ ఇవ్వాలండి. ఓకేనండి. చెక్ నెంబర్ ఏంటంటే 345 200 200. ఓకేనండి. డేట్ ఏం మార్చకూడదు. అది ఎంటర్ ఇవ్వాలి. బ్యాంక్ నేమ్ ఏమి ఇవ్వాలండి? ఇక్కడ నేను ఏదో టైప్ చేస్తే ఇట్లా మనకు పక్కన ఇట్లా వస్తుందండి. ఇందులో స్పెసిఫైడ్ బ్యాంక్ నేమ్ ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో ఈ ట్రాన్సాక్షన్‌లో ఓబీసీ చెక్ నెంబర్ అని వచ్చింది కాబట్టి ఓబీసీ బ్యాంక్ ఇస్తున్నానండి నేను. ఓబీసీ బ్యాంక్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ చేశాను. డేట్ 2-10 అండి. 2-10 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. కంటిన్యూ చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి వోచర్ F5 అండి. F5 ప్రెస్ చేస్తున్నాను. పేమెంట్ వోచర్ అండి. డిఆర్ సాలరీస్ అండి. సాలరీస్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 15,000 అండి. 15,000 ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ సిఆర్ క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నానండి. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ చేశాను. డేట్ 2-10 ఎంటర్ ఇస్తున్నానండి. కంటిన్యూ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్‌కి వోచర్ F5 అండి. ఇందులో డిఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ అండి. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 3,500. 3,500 ఎంటర్ ఇస్తున్నాను. సిఆర్ క్యాష్ అండి. సిఆర్ క్యాష్ ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ చేశాను. 2-10 అండి డేట్. ఎంటర్ ఇస్తున్నానండి. కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఇది యూరోస్ ట్రాన్సాక్షన్ అండి. ఓకేనండి. దీనికి వోచర్ F6 అండి. స్విఫ్ట్ వోచర్ అండి. ఇప్పుడు సిఆర్ ఎవరండి? డొనేషన్ రిసీవ్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని యూరోస్ ఉన్నాయండి? 720 యూరోస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యూరో సింబల్ కోసం మనం ఏం చేస్తామండి? నేనైతే ఒకటి కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ 0128 ప్రెస్ చేయాలి. లేదంటే ఇట్లా క్రోమ్లో డౌన్లోడ్ చేసుకుంటాను. ఒకవేళ కీబోర్డ్ లేకపోతే ఇలా నేను తీసుకున్నాను. అది సాలరీ సెలెక్ట్ చేసామండి. ఇప్పుడు నేను కంట్రోల్-సి ప్రెస్ చేస్తున్నానండి. కంట్రోల్-సి ప్రెస్ చేసాను. టాలీ ప్రైమ్‌లోకి వెళ్తున్నాను. టాలీ ప్రైమ్‌లోకి వెళ్ళి ఇప్పుడు కంట్రోల్-వి ప్రెస్ చేస్తున్నానండి. కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఓకేనండి. కంట్రోల్-సి అంటే కాపీ, కంట్రోల్-వి అంటే పేస్ట్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు ఎన్ని యూరోస్ అండి? 720 యూరోస్.
€720 అండి. ఇప్పుడు నేను ఇది ఎంటర్ ఇస్తున్నాను. ఇక చూడండి యూరోస్కి 78 కదండి ఆల్రెడీ, అంటే మనం ఆల్రెడీ ముందు ట్రాన్సాక్షన్ చేసాం కాబట్టి వచ్చేసింది మనకి. చూడండి €720 78 అండి అని ఉంది. ఇది ఎంత అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను, అమౌంట్ అట్లా వస్తుంది. ఇది స్టేట్ బ్యాంక్కి డెబిట్ అయింది కాబట్టి ఆల్రెడీ అట్లా వచ్చేసిందండి, సాఫ్ట్వేర్లోనే అది ఇచ్చేసింది. దాన్ని మనం ఎంటర్ చేస్తూ ఇలా వచ్చింది కదండి. దీనివల్ల ఎంటర్ చేద్దాము. 3 times ఎంటర్ చేస్తే బ్యాంక్ లొకేషన్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తూ ఇన్స్టెంట్ నెంబర్ తెలుసు కదా, చెక్ నెంబర్ ఇవ్వాలి. చెక్ నెంబర్ ఏంటండి, ఈ ట్రాన్సాక్షన్కి 00987 ఓకేనండి. నేను అది ఎంటర్ ఇస్తున్నాను. డేట్ మార్చకూడదు. ఇందులో బ్యాంక్ నేమ్ ఉంది చూడండి. డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ జాన్ €720 డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ గివెన్ ఆంధ్ర బ్యాంక్ చెక్ నెంబర్ అండి. సో ఆంధ్ర బ్యాంక్ అండి. నేను అలా ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ స్పెసిఫైడ్ బ్యాంక్ నేమ్ ఎంటర్ ఇస్తున్నాను. బ్యాంక్ ఏంటండి, ఆంధ్ర బ్యాంక్ ఇస్తున్నానండి. ఆంధ్ర బ్యాంక్ ఎంటర్ ఇస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. డేట్ 2-10 అండి. 2-10 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వోచర్ F5 అండి. F5 ప్రెస్ చేస్తున్నాను. పేమెంట్ వోచర్ అండి. డిఆర్ ఎవరండి, ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 1250 ఇస్తున్నానండి. ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ సిఆర్ క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ చేస్తున్నాను. 2-10 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి ఇది డాలర్స్ ఉందండి. ఇందులో $109 రిసీవ్ అయినట్టు. సో దీనికి వాచర్ ఏంటండి, F6 అండి. F6 ప్రెస్ చేస్తున్నాను. రిసిప్ట్ వాచర్ అండి. సిఆర్ ఎవరండి, డొనేషన్ రిసీవ్డ్ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలండి, $109 ఇవ్వాలండి. ఇక్కడ డాలర్ సింబల్ ఇవ్వాలి. డాలర్ సింబల్ కోసం ఏం చేయాలండి, షిఫ్ట్ 4. నాకైతే 4లో ఉంది డాలర్ సింబల్, నేను అందుకే షిఫ్ట్ చేసి 4 ప్రెస్ చేశాను. ఓకేనండి, డాలర్ సింబల్ వచ్చింది. ఎన్ని డాలర్స్ అండి, 109 అని ఎంటర్ ఇస్తున్నాను. సో ఆల్రెడీ ముందు ట్రాన్సాక్షన్లో మనం డాలర్కి ఎంత మనీ అనేది ఇచ్చాము, 68 ఇచ్చాము. 68 ఆల్రెడీ వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ ఇస్తున్న అమౌంట్ వచ్చేసింది. కానీ ఏ బ్యాంక్ అవుతుందండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అవుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ వచ్చేసిందండి. ఇది కూడా సో మనం లెడ్జర్స్ అన్ని ఎట్లా ఇచ్చాం కదండి, సాఫ్ట్వేరే కొన్ని చేసుకుంటుంది. చూడండి, ఇది మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ఇస్తూ ఇన్స్టెంట్ నెంబర్లోకి వస్తున్నానండి. ఇన్స్టెంట్ నెంబర్ అంటే చెక్ నెంబర్ ఇవ్వాలండి. చెక్ నెంబర్ ఎంత, 080023 అండి. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ అదే ఉంచానండి. బ్యాంక్ నేమ్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందండి, చూడండి. డొనేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ ఫిలిప్స్ $109 డిపాజిట్ ఇన్ బ్యాంక్ గివెన్ కెనరా చెక్ నెంబర్ అండి. కెనరా బ్యాంక్ అండి ఇది. సో ఇలా ప్రెస్ చేస్తే ఇది స్పెసిఫై బ్యాంక్ నేమ్ అండి ఇచ్చాను. ఇక్కడ కెనరా బ్యాంక్ ఇద్దామండి. కెనరా బ్యాంక్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. 2-10 అండి. 2-10 ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. ఇక్కడితో వాచర్ క్రియేషన్ అయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిపోర్ట్స్ చూడాలండి. రిపోర్ట్స్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. ఓకేనండి. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలండి. దానికోసం నేను ఎస్కేప్ చేస్తున్నాను. గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చాము. ఇప్పుడు రిపోర్ట్స్ ఉంది కదండి, ఈ రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ చూద్దాము. బ్యాలెన్స్ షీట్ ఎంటర్ ఇస్తున్నాను. ఇదిగోండి. ఓకేనండి. మనకి ఇంకా క్లియర్గా తెలియని మనం ఏం ప్రెస్ చేయాలండి, Alt F5 ప్రెస్ చేయాలి. Alt F5
ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుందండి. క్యాపిటల్, లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఫిక్స్డ్, కరెంట్ అసెట్స్ ఇవన్నీ ఇట్లా వస్తాయండి. ఓకేనండి. మనకి ఇక్కడ చూడండి 5,72,322 వచ్చిందండి రెండు వైపులా. సో ఇట్లానే మీకు ఇలా ఆన్సర్ వచ్చిందంటే మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్గా చేసినట్టండి. ఓకేనండి. ఈ ఆన్సర్ వచ్చిందా లేదని చూసుకోండి బ్యాలెన్స్ షీట్. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రింట్ ఇవ్వడానికి ఏం ప్రెస్ చేయాలండి? కంట్రోల్ P, I ఇట్లా వచ్చిందని ఇంకా మనకి క్లియర్గా కనిపించడానికి ఆర్డిజెంట్ ప్రెస్ చేస్తాం. ఇట్లా వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాం. ఎస్కేప్ చేస్తూ గేట్ ఆఫ్ టైంలోకి వచ్చానండి నేను. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి క్లియర్గా కనిపించడానికి ఏం చేయాలంటే ఇంకా కొంచెం డీటెయిల్గా కనిపించడానికి ఆల్ట్ F5 ఇచ్చానండి. చూడండి ఇది ఇమీడియట్ ఎక్స్పెన్సెస్, ఇమీడియట్ ఇన్కమ్. చూడండి ఇప్పుడు నెట్ ప్రాఫిట్ అంటే మనకు ప్రాఫిట్ వచ్చిందండి. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇందులో వచ్చిందండి. లాస్ వస్తే కనుక ఇందులో వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఈ ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్ వచ్చిందండి. 72,322 వచ్చింది. సో దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఆన్సర్ ఏమి వచ్చిందంటే 1,39,372 వచ్చింది. ఇదే ఆన్సర్ మీకు వచ్చినట్లయితే ఇది కూడా కరెక్ట్గా వచ్చినట్టండి. ఓకేనండి. నెక్స్ట్ ప్రింట్ ఇవ్వడం కోసం ఏం చేయాలి? కంట్రోల్ P, I క్లియర్గా కనిపించడానికి ఆర్డర్ చేయాలి. ఇట్లా. సో నేను ఎస్కేప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ 4 అండి. దీన్ని ఈ విధంగా చేయాలి. ఇందులో మనం ఏం చేసామండి ఇప్పటి వరకు ముందు ఎక్సర్సైజ్లో కంపెనీ క్రియేట్ చేయడం, లెడ్జర్ క్రియేట్ చేయడం, వాచర్ క్రియేట్ చేయడం, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిపోర్ట్స్ చూడడం, అట్లనే డబుల్ ఎంట్రీలో చేయడం, సింగిల్ ఎంట్రీలో చేయడం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో మనకి ఏమైందండి? కరెన్సీ క్రియేషన్ అండి. మీరు చేసిన ఎప్పుడైనా జాబ్లో ఇట్లా కరెన్సీ సింబల్స్ వస్తే కనుక దాన్ని ఈ విధంగా చేయాలండి. ఓకేనండి. సో ఇక్కడితో ఎక్సర్సైజ్ 4 కంప్లీట్ అయిందండి. ఈ టాలీ క్లాస్ 7 అనేది కంప్లీట్ అయింది. నా వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. ఎట్లా కోసం ఏం చేయాలండి? ఎస్కేప్ ప్రెస్ చేసి క్విట్ SRనో వస్తే దాన్ని ఎంటర్ ఇస్తే ఇట్లా వస్తుందండి. క్లోజ్ చేస్తున్నాను. ఓకేనండి.